బీజేపీ జాతీయ అధ్యక్ష పదవి ఎవరికి దక్కుతుందనే చర్చ ఇటీవలి కాలంలో తీవ్ర స్థాయిలో జరుగుతుంది. మొదట్లో తెలంగాణకు చెందిన కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి పేరుపై ప్రచారం జరిగింది. ఇదిలా ఉండగా హఠాత్తుగా మహిళనే బీజేపీ జాతీయ అధ్యక్షురాలుగా నియమితులయ్యే అవకాశం ఉందనే ఊహాగానాలు ఇటీవల జాతీయ మీడియాలో ప్రచారం జరుగుతుంది. ఈ క్రమంలో బీజేపీకి ఒక మహిళ జాతీయ అధ్యక్షురాలు కావచ్చు అనే ప్రచారం బలపడుతుంది. 2020 నుంచి జేపీ నడ్డా ఈ పదవిలో కొనసాగుతున్నప్పటికీ అమిత్ షా మరియు నరేంద్ర మోదీలు పార్టీని నిర్ణయాత్మకంగా నడుపుతున్నారనే విషయం అందరికీ తెలిసిందే. ఇక నడ్డాకు తర్వాత ఎవరు అనే ప్రశ్నకు జాతీయ మీడియా ఈ మహిళా అధ్యక్షురాలు ఊహాగానాలతో కొత్త మలుపు తిప్పింది. ఈ లీక్ సమాచారాన్ని బీజేపీ వర్గాల నుండే పంపించారని కూడా భావిస్తున్నారు. అయితే ప్రధానంగా ముగ్గురు మహిళా నేతల పేర్లు ఈ చర్చలో బలంగా వినిపిస్తున్నాయి. ఒకరు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, మరొకరు బీజేపీ జాతీయ మహిళా మోర్చా అధ్యక్షురాలు వనతి శ్రీనివాసన్, ఇక ఇంకొకరు ఆంధ్రప్రదేశ్ బీజేపీ మాజీ అధ్యక్షురాలు దగ్గుపాటి పురంధేశ్వరి. ఇప్పుడు మీడియా, రాజకీయ వర్గాలలో ఈ ముగ్గురిలో ఎవరికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని మరియు ఎవరు సరిపోతారు అనే చర్చలు తీవ్రంగా సాగుతున్నాయి. నిర్మలా సీతారామన్ ప్రస్తుతం ఆర్థిక మంత్రిగా చాన్నాళ్ల అనుభవం, ఉన్నత విద్యావంతురాలు, ప్రపంచ స్థాయి ఖ్యాతి, తెలుగింటి కోడలు, తెలుగు వంశీకురాలు, అలాగే బలమైన వక్త, కాదనే భావన, ఆర్థిక మంత్రిత్వ శాఖకు సమర్థవంతంగా నిర్వహిస్తున్న ఆమెను ఈ పదవి నుండి మార్చి పార్టీ అధ్యక్షురాలిని చేయడం, ఆమె స్థానంలో కొత్త ఆర్థిక మంత్రిని నియమించడం రెండు పదవులకు నష్టంగా పరిగణిస్తుందని పార్టీ లోపల కూడా ఈ అభిప్రాయం ఉంది. ఇక సంఘ్ నేపథ్యం తగినంతగా లేదు. ఆమెకు కూడా ఆర్థిక మంత్రిగానే కొనసాగాలనే కోరిక ఉందని తెలుస్తోంది. ఇక ఇంకొకరు వనతి శ్రీనివాసన్. సంఘ్ నేపథ్యం నుండి వచ్చిన పార్టీలో దీర్ఘకాలిక 1993 నుండి కార్యకర్త, ప్రస్తుతం బీజేపీ జాతీయ మహిళా మోర్చా అధ్యక్షురాలు మరియు కేంద్ర ఎన్నికల కమిటీ సభ్యురాలు, బలమైన వక్త, చెన్నై దక్షిణ నియోజకవర్గంలో ప్రఖ్యాత నటుడు కమల్ హాసన్ను ఓడించి ఎంపీగా గెలిచిన రికార్డు ఉంది. ప్రత్యేక కొంగునాడు రాష్ట్ర ఏర్పాటుకు మద్దతుదారు. ఆమె ఇప్పుడు ఉన్న పార్టీ స్థానం మహిళా మోర్చా అధ్యక్షురాలు. జాతీయ అధ్యక్షుడి స్థానం కంటే చాలా తక్కువ స్థాయిది. ఆంధ్రప్రదేశ్ లేదా తమిళనాడులో బీజేపీ యొక్క బలహీనమైన స్థితి అయినప్పటికీ సంఘ్కు ఆమె పట్ల ఉన్న విశ్వాసం ఆమెకు గణనీయమైన ప్రయోజనం కల్పిస్తుంది. ఇక మరొకరు పురంధేశ్వరి, వక్త, రాష్ట్ర స్థాయిలో ఆంధ్రప్రదేశ్ బీజేపీ పార్టీకి నాయకత్వం వహించిన అనుభవం ఉంది. ప్రముఖ కుటుంబ నేపథ్యం, సంఘ్ నేపథ్యం లేకపోవడం, రాజకీయ జీవితంలో మార్పులు, ఇటీవల ఏపీలో మాధవ్, తెలంగాణలో రామచంద్రరావుకు అవకాశం కల్పించిన తీరు చూస్తే సంఘ్ నేపథ్యం నుండి పెరిగిన నాయకులకే బీజేపీ ప్రాధాన్యత ఇస్తుందనే అంశాలను బలపరుస్తుంది. అందువల్ల సంఘ్ వర్గాలు పురంధేశ్వరి పేరుపై ఎక్కువగా ఉత్సాహం చూపలేకపోవచ్చు. ఈ ముగ్గురు నేతలు దక్షిణ భారతానికి చెందినవారే. ఇది బీజేపీ దక్షిణ భారత వ్యాప్తి వ్యూహానికి అనుగుణంగా ఉంది. అయితే ప్రతి ఒక్కరి ప్రత్యేకమైన బలాలు మరియు సవాళ్లు ఉన్నాయి. నిర్మలా సీతారామన్ అంతర్జాతీయ ఖ్యాతి కలిగిన నాయకురాలు, కానీ ఆర్థిక మంత్రిత్వ శాఖకు విడిచిపెట్టడం పార్టీకి ఎంతగానో ప్రయోజనకరంగా ఉంటుందా అనే సందేహం ఉంది. ఇక పురంధేశ్వరి అనుభవం ఉన్నప్పటికీ సంఘ్తో నేరుగా అనుబంధం లేకపోవడం ఆమెకు ప్రధాన అడ్డంకిగా ఉండవచ్చు. ఇక వనతి శ్రీనివాసన్ సంఘ్తో బలమైన అనుబంధం కలిగి ఉన్నవారు మరియు పార్టీలో దీర్ఘకాలిక సేవ చేశారు. కానీ పార్టీ స్థాయిలో రాష్ట్రాలలో బీజేపీ బలహీనంగా ఉండడం ఆమెకు సవాల్గా ఉండవచ్చు. బీజేపీ అధ్యక్ష పదవికి ఎవరు ఎంపిక అవుతారు అనేది చివరకు పార్టీ అధిష్టానం మరియు సంఘ్తో సంప్రదించి ప్రధాని మోదీ మరియు అమిత్ షా తీసుకునే నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది. ఈ మహిళా అధ్యక్షురాలు ఊహాగానాలు చర్చను ఒక కొత్త కోణానికి మలుపునిచ్చినప్పటికీ తుది నిర్ణయం బీజేపీ యొక్క అంతర్గత లక్ష్యాలు, నాయకుల సామర్థ్యం మరియు సంఘ్తో సామరస్యం వంటి అనేక అంశాలపై ఆధారపడి ఉంటుంది. ఇక మొత్తం మీద ఈ సస్పెన్స్కు తెరపడాలంటే మరికొద్ది రోజులు వేచి చూడాల్సిందే.